పార్లమెంట్ సభ్యుడిగా కేశినేని శివనాథ్ చిన్ని ఎన్నికైనాక ఈ ప్రభుత్వం వచ్చినాక అభివృద్ధి పనుల్ని వేగవంతంగా చేస్తున్నాం. ఇప్పటికీ 250 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఈ నియోజకవర్గ డెవలప్మెంట్ మీద. ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం రెండు కూడా సమానంగా చేస్తా ఉన్నాం. ఈరోజు 37 డివిజన్లో ఈ గేటెడ్ కమ్యూనిటీ ట్రెండ్ సెట్ టవర్స్ ఏదైతే ట్రెండ్ సెట్ మెడోస్ అపార్ట్మెంట్స్ అలాగే విల్లాస్ ఉన్నాయో దీని లోపల గత కొంతకాలంగా అభివృద్ధి కానీ ఏమి జరగలేదు. ఇక్కడ కమిటీ సభ్యులు మరి రత్తయ్య గారు కానీ, ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, చక్రవర్తి, చారి గారు అందరూ కూడా వచ్చి దృష్టిలో తీసుకురావడం జరిగిన సమస్యలు. వాటిలన్నిటికీ సమస్యలు పరిష్కరించే విధంగా ఇవాళ మెయిన్ వాటర్ ట్యాంక్ నుంచి డ్రింకింగ్ వాటర్ని, అలాగే డ్రైనేజీని, అట్లాగే పార్కులు, లోపల వాకింగ్ ట్రాకు, మా మహిళా సోదరీమణులకి జిమ్ ఎక్విప్మెంటు ఇలాగా అన్నీ కూడా పెట్టించాం. లోపల గుడి కట్టుకుంటానంటే దానికి కూడా సొంతంగా నేను ₹1,00,000 ఇచ్చి దానికి కూడా సహకరించాం. అన్ని విధాలుగా కూడా ఎక్కడ ఏ కాలనీలో ఏ సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు స్పందిస్తూ ఉన్నాం. అంటే ఒక బాధ్యతగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం, బాధ్యతగా పనిచేస్తున్న ఎమ్మెల్యేని ఇవాళ ప్రజలు చూస్తూ ఉన్నారు. నిత్యం కూడా ఏ సమస్య వచ్చినా రోడ్లు కానీ, స్ట్రీట్ లైట్లు కానీ, డ్రైన్లు కానీ, ఈ కాలనీలో ఇంతకుముందు స్ట్రీట్ లైట్లు కూడా లేవు. ఇవాళ ఆ రోజు నాకు చెప్తే వెంటనే స్ట్రీట్ లైట్లు కూడా వేయించాం. శానిటేషన్ చెప్తే శానిటేషన్ కూడా ట్యాకప్ చేయించాం. అలాగా ప్రతి దాన్ని కూడా మా ప్రజలకు మా దృష్టికి తీసుకురండి. మీకు పనిచేసే ప్రభుత్వం, స్పందించే ఎమ్మెల్యే ఉన్నాడు, బాధ్యత తీసుకునే ఎమ్మెల్యే ఉన్నాడు. కాబట్టి నిత్యం మీకు అందుబాటులో ఉంటున్నాం, మీకు పనిచేస్తా ఉన్నాం. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. ఎప్పటి నుంచో అపష్కృతంగా ఉన్నటువంటి సమస్యలను ఈరోజు ట్రెండ్సెట్లో తీర్చాం. భవిష్యత్తులో కూడా బాధ్యతగా ఉంటాం. పెద్ద ఎత్తున నియోజకవర్గ అభివృద్ధికి నిత్యం కృషి చేస్తామని మా ప్రజలకు మరొకసారి హామీ ఇస్తాం. జరిగింది, సహకరించడం జరిగింది. ఇక్కడ మన స్ట్రీట్ లైట్లు లేకపోవడం వల్ల దొంగతనాలు అవి జరిగాయి. ఆ సమస్య పెట్టిన వెంటనే రెండో రోజు ఆయన స్పందించడం జరిగింది. అదేవిధంగా వాటర్ కనెక్షన్ లేదు, వాటర్ ట్యాంక్ మనం దానికి ఈ కాలనీ వాసులందరూ ఒక లెటర్ పెట్టగా ఇమీడియట్గా వాటర్ ట్యాంక్కి వాటర్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దీనికి పార్కు ప్రాబ్లం వల్ల చెప్తే 40 లక్షలు కేటాయించడం జరిగింది. గుడి కూడా కొట్టేయడం విషయంలో వాళ్ళు వచ్చి మన కార్పొరేషన్ గుడి లోపల కాలనీలో కట్టుకున్న కొట్టేస్తే మేము వడవమ్మ గారు ఫోన్ చేసి అడక్క ఆపించడమే కాకుండా ఆయన ₹1,00,000 నిధులు ఆయన పర్సనల్ డబ్బులు ఇవ్వడం, అదేవిధంగా అతన్ని డిస్మిస్ చేయడం కూడా జరిగింది. సో సెంట్రల్ ఎమ్మెల్యే గారు ఇక్కడ మనకి చేస్తున్న ఉమా గారు సహాయ సహకారాలు మామూలు కాదు. అలాగే మా కాలనీ వాసులు అందరం కూడా ఆయనకి రుణపడి ఉన్నాం. ప్రత్యేకంగా మీడియా ద్వారా మేము కృతజ్ఞతలు కూడా తెలియజేస్తాం. ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్య ఉంది. దాన్ని చెప్పగా ఇమీడియట్గా పేపర్ వర్క్ స్టార్ట్ చేసి అది కూడా చేద్దామనడం జరిగింది. ఆయన అనేక హామీలు ఇచ్చి ఈ యొక్క ట్రెండ్ సెట్ మెడోస్కి ఆయన సహకరించినందుకు ఆయన ప్రత్యేక మీడియా ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.